హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ మినీ వరల్డ్. ఈరోజు నా ర్యాండమ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు లంచ్లోకి అయితే క్యారెట్ బీట్రూట్ కలిపేసి కర్రీ చేస్తున్నానండి. తురిమి చేస్తే మా పిల్లలు తినరు, అందుకే ఇలా పీసెస్లా కట్ చేసి చేస్తున్నాను. ఇక్కడైతే అన్నం మాడిపోయిందండి, అందుకని కొంచెం వాటర్ పోసి ప్లేట్లో పెట్టాను. అప్పుడు మాడిన స్మెల్ కానీ అలా ఏమి ఉండదండి, నార్మల్గానే ఉంటుంది. పిల్లలకైతే ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి వాళ్ళకి అక్కడ లంచ్ ఇచ్చేసి సిల్వర్ షాప్కి అయితే వెళ్ళాము. ఆద్యవి పట్టీలు టైట్ అయ్యాయండి, అవి ఎక్స్చేంజ్ చేసి ఇవైతే తీసుకున్నాను. ఇంకా ఆద్యకి ఇయర్ రింగ్స్ కుట్టించలేదు, మోడల్ బాగున్నాయి కదా అని ఇవైతే వీడియో తీసుకున్నాను. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. పిల్లల్ని ట్యూషన్కి పంపించిన తర్వాత మిల్లులో గోధుమలు పట్టించుకోవడానికి అయితే వెళ్ళాము. అక్కడ నారింజ చెట్టు ఉందండి, చాలా ఉన్నాయి. కొన్ని ఇవ్వమంటే ఇచ్చారు. పులిహోర, నారింజ పులిహోర చాలా బాగుంటుందండి. ఇంతకుముందు నేను రాగులు, జొన్నలు, గోధుమలు కలిపేసి పిండి పట్టించేదాన్ని. ఇప్పుడు ఈ వర్షానికి మనం స్టోర్ చేస్తాం కదా, 15 డేస్కి ఒకసారి పట్టించుకోవాల్సి వస్తుందండి. అందుకని అలా కలపకుండా ఓన్లీ వీటి వరకే, గోధుమల వరకే పట్టించుకున్నాను. పిన్నుని ఎలాగో ట్యూషన్కి పంపిస్తున్నాను. ఆద్య ఫ్యామిలీ పిక్చర్ డ్రా చేయమన్నారు. నేను ఫస్ట్ ఇంకా సపరేట్గా ఇలా వేస్తూ ఉంటే ఈ లోపు ఫోన్లో మెసేజ్ చూశాను. సింపుల్గా ఇలా వేసినా చాలన్నారు. ఇక కింద అయితే ఆద్య చేత ఇలా వేయించాను. అవి కష్టపడి వేసాను కదా పైన, ఇంక రఫ్ చేయాలనిపించలేదండి, అందుకని అలానే ఉంచేశాను. ఇక నేనైతే ఆద్యకు హోంవర్క్స్ చేయించేలోపు అమ్మమ్మ అయితే చపాతీ చేశారండి. అప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చిన పిండి కదా, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. చేస్తూ ఉంటే పొంగుతున్నాయి మంచిగాను. కర్రీ అయితే ఇక బీట్రూట్ క్యారెట్ కలిపేసి మార్నింగ్ చేసాం కదా, అదే ఉందండి. ఇలా చపాతీ ప్లెయినే కాకుండా ఒక్కొక్కసారి అవకాడో తురిమేసి చేస్తానండి. అంటే మెత్తగా స్మాష్ చేసి పాలకూర వేసి గ్రీన్ చపాతీ అని, బీట్రూట్ వేసేసి రెడ్ కలర్ చపాతీ అని అలా డిఫరెంట్గా చేస్తూ ఉంటాను. ఇలా ప్లెయిన్ అయితే త్వరగా తినడానికి ఇష్టపడరు కదండి, అలా చేస్తే మంచిగా ఇష్టంగా తింటారు. ఎక్కువగా మాకు చపాతీలోకి పన్నీర్ కర్రీ ఇష్టము, మష్రూము పన్నీర్ కర్రీ చేస్తాను. ఇక్కడైతే నేను మార్నింగ్ పిల్లలకి డ్రాగన్ ఫ్రూట్ పెట్టానండి, ఇంకా హాఫ్ అలానే ఉండిపోయింది. సో ఇదైతే జామ్ చేసేద్దామని మొత్తం స్మాష్ చేసి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ షుగర్ వేస్తానండి. వేసి అది మొత్తం దగ్గరికి వచ్చేలాగా చేసేసి మనకి జామ్ కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా, అలా వచ్చే వరకు ఉడికించుకోవాలండి. అంతే, చాలా టేస్ట్ ఉంటుందండి. మనం బయట సూపర్ మార్కెట్లో దొరికే జామ్ కంటే ఇది 100% బెటర్ అండి. షుగర్ వేసాం కదా అని అనుకోవచ్చు, కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చండి. కొన్నిటికి షుగర్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా బబుల్స్లో ఉడికిన తర్వాత కలుపుతూ ఉంటే దగ్గరికి వచ్చేస్తుంది. చల్లారిన తర్వాత ఇంకా సేమ్ అలా జామ్లానే వచ్చేస్తుంది. గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 15 డేస్ ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ మీద జస్ట్ అప్లై చేసి ఇవ్వచ్చు. చపాతీలో కూడా దీన్నే డిప్ చేసుకొని తిన్నా బాగుంటుందండి. స్ప్రెడ్ చేసి రోల్లా చేసుకొని కూడా తినొచ్చండి. ఈవినింగ్ స్నాక్స్ కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే దీన్ని స్ప్రెడ్ చేసి ఇచ్చేయచ్చండి. బ్రెడ్ కానీ చపాతీ మీద కానీ బాగుంటుంది కూడా టేస్ట్. ఫ్రిడ్జ్లో కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బయట అయినా ఉంటుందండి. నెక్స్ట్ అయితే దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. 1 గ్లాస్ మినపగుళ్ళకి 2 గ్లాస్ రాగులు తీసుకున్నాను. అంటే రైస్ బదులు 2 గ్లాస్ రాగులు, లేకుంటే ఒకసారి 2 గ్లాస్ కొర్రలు తీసుకుంటానండి. వీటిని మార్నింగే నానపెట్టేసుకొని ఈవినింగ్ పిండి పట్టేసుకొని ఎంతైతే కావాలో అంత బయట ఉంచేస్తాను, మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. మంచిగా ఫర్మెంటేషన్ అయితే అవుతుంది. అలానే మల్టీగ్రెయిన్ దోశకి అయితే నేను రాగులు, కొర్రలు, శనగలు, పెసలు ఇలా అన్నీ కలిపేసి నైటే నానపెట్టేసుకొని ఉదయాన్నే మిక్సీ పట్టి దోశలు వేసుకుంటానండి. దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. నేను నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పడుకుంటానండి. ఇక మార్నింగ్ లేవగానే ఇల్లు చేసుకొని పిల్లలకి టిఫిన్ ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని ఇక గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ షింక్లో వేసేసుకొని అవన్నీ అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను. అలాగే ఈ వీడియోలో అయితే కొంచెం ర్యాండమ్గా ఆఫ్టర్నూన్ టు నైట్ వరకు నా రొటీన్ మీతో షేర్ చేసుకున్నానండి. ఈ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలంటే కనుక కింద కామెంట్ చేయండి, నా వ్లాగ్స్ అనేవి షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. అలానే నా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.